ఇండి కూటమి భవిష్యత్ ఏంటి సార్? అంటే కీలకమైనటువంటి ఇటు టీఎంసీ కావచ్చు, డిఎంకే కావచ్చు ఓడిపోయాయి. ఉమ్మడి శత్రువుని ప్రత్యర్థిని ఓడించడంలో కానీ లేకపోతే విఫలమవుతున్నాయి ఇండి కూటమి. అంటే ఒకటి మనకి ఇండియా కూటమికి ఉన్నటువంటి ఇంటర్నల్ కాంట్రడిక్షన్ మనకు అర్థం కావాలి. అది జాతీయ రాజకీయాల కొరకు ఏర్పడ్డ కూటమే తప్ప రాష్ట్ర రాజకీయాల్లో కాదు. మీకు ఇండియా కూటమిలో డిఎంకే యొక్క ప్రధానమైన భాగస్వామి కనుక డిఎంకేను వదులుకోలేక కాంగ్రెస్ తమిళనాడులో నష్టపోయింది కూడా. నిజంగానే డిఎంకేను కనుక వదులుకొని ఉంటే ఆ ప్లేస్లో బీజేపీ ఉంటే అసలు మీకు కాంగ్రెస్ను లాగా బీజేపీ ఆ ప్లేస్లో ఉంటే వెంటనే డిఎంకేకి చెయ్యి ఇచ్చేసి విజయ్ చేయి పట్టుకునేవాళ్ళు. కానీ కాంగ్రెస్ చేయలేకపోయింది అది. ఎందుకంటే ఇండియా కూటమి అనేది మొదటి నుంచి కూడా మీకు అది నేషనల్ అలయన్సే తప్ప స్టేట్ అలయన్సెస్ కాదు. సో ఈ డైమెన్షన్ మొదటి నుంచి కూడా ఉంది. అందుకే మీకు కేరళలో ఇండియా కూటమి మధ్యనే కంటెస్ట్ కదా. సో కానీ మీరు అన్నట్లు ఒక ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు ఇండియా కూటమిలో మమతా బెనర్జీ ఒక పవర్ఫుల్ మెంబర్. ఇప్పుడు ఆమె ఓడిపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇండియా కూటమిలో ఇప్పుడు రాహుల్ గాంధీకి ఒక పెద్ద పోటీదారుగా వచ్చేది. ఇప్పుడు ఆ పోటీ లేకుండా పోయింది. అదొక పాజిటివ్ అంశం కాంగ్రెస్ పార్టీ. కానీ ఇండియా కూటమికి అయితే ఆల్రెడీ ఢిల్లీలో కేజ్రీవాల్ ఓడిపోయారు, బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోయింది, తమిళనాడులో స్టాలిన్ ఓడిపోయారు. ఇప్పుడు విజయ్ ఇండియా కూటమిలో చేరుతాడన్న గ్యారంటీ ఏమీ లేదు. అందువల్ల కాంగ్రెస్ అస్సాంలో గెలవలేకపోయింది. అందువల్ల డెఫినెట్గా ఇండియా కూటమిలో వీరి ఓటమి ఆ కూటమిని బలహీన పరిస్థితి. తర్వాత మీకు లుకలుకలు కూడా మొదలవుతున్నాయి. ఆల్రెడీ సిపిఎం డిఎంకే పైన కారాల మిరియాలు నూరుతోంది, మాకు సరిగ్గా గుర్తింపు మిత్రపక్షాలకు ఇవ్వలేదని. కేరళలో కాంగ్రెస్ లెఫ్ట్ మధ్య చాలా దూరం పెరిగిపోయింది. వాళ్ళు అక్కడ ఫైట్ చేయడం వల్ల అది మెయిన్గా లెఫ్ట్నే టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ మాట్లాడింది. కాంగ్రెస్ లీడర్షిప్ రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ సిపిఎం మాట్లాడింది. మీకు తమిళనాడులో డిఎంకే కాంగ్రెస్ల మధ్య ఇప్పుడు పెరుగుతాయి. మీ వల్లనే మేము ఓడిపోయామంటే మీ వల్లనే మేము ఓడిపోయామని. సో అందువల్ల ఈ ఇంటర్ ఇప్పుడు మమతా బెనర్జీ కాంగ్రెస్ను లెఫ్ట్ను మీరు చేయబట్టి మీరు ఓట్లు లాక్కొని బీజేపీకి లాభపడ్డారు అని ఇలా పరస్పర విమర్శలు కూడా పెరుగుతాయి.